లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమా ఒక్క హిట్ అందలాన్ని ఎక్కిస్తే ఒక్క ఫ్లాప్ అగాధంలోకి తోసేస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమాకున్న పవర్ ఎలాంటిదో. అలాంటి ఒక్క హిట్తో వరుస సినిమాలు చేసుకుపోతున్న ఈ అమ్మడు ఇప్పుడు బిజీగా ఉన్న మిగతా స్టార్స్ కి ఆల్టర్నేట్ అవుతోందట. డేట్స్ ఖాళీ లేవన్నా, చేయడం కుదరదన్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కుర్రదాని ముందు క్యూ కడుతున్నారట మూవీ మేకర్స్. శ్రీలీల డాన్సింగ్ క్వీన్ గా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ అమ్మడు తాజాగా కిసిక్ అంటూ ఏ రేంజ్ లో దుమ్ము రేపిందో తెలిసిందే. అయితే ఈ భామ చేసిన స్పెషల్ సాంగ్ మన సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కి కూడా నచ్చటం విశేషం. అయితే ఈ పాటకి ముందుగా జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటాని ఇలా ఎన్నో ఆప్షన్లు అనుకుని చివరికి శ్రీలీల దగ్గర ఆగడం, కట్ చేస్తే సినిమా 1000 కోట్ల వైపు పరుగులు పెట్టడం శ్రీలీల లక్కనే చెప్పాలి. ఇక సాయిధరం తేజ్, విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందబోయే ఫ్యాంటసీ థ్రిల్లర్లో మొదట మీనాక్షి చౌదరిని అనుకున్నారట. కానీ ఇప్పుడా స్థానంలో శ్రీలీల దాదాపు లాక్ అయినట్టే వినిపిస్తోంది. ఇలాగే గతంలోనూ గుంటూరు కారంలో పూజా హెగ్డే చేయాల్సిన పాత్ర శ్రీలీల చేయడం, తాజాగా రాబిన్ హుడ్ లో రష్మిక చేయాల్సిన పాత్ర శ్రీలీల దగ్గరికి రావడం బట్టి చూస్తే ఈ తెలుగంధం దర్శక నిర్మాతలకు మంచి ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుందని అర్థమవుతోంది. ఇక తాజాగా నాగచైతన్య సినిమాలో ఒక ఆఫర్ దక్కించుకుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ లో కమిట్ అయిన ఈ అమ్మడు తాజాగా రవితేజతో మాస్ జాతరలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే రాబోయే 3 ఏళ్ల పాటు టాలీవుడ్ శ్రీలీల జపం చేస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. For more videos like this, subscribe Big TV channel.